ఎల్లరికూ నమస్కారం, అందరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ చెన్నై తెలుగోడు. నేను మీ సుధీర్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అదే ఛానల్ గ్యాప్ వచ్చింది కదా, ఎలా ఉన్నారా ఏంటా అని వస్తుంటాయండి. ఎలా ఉన్నారేంటో కామెంట్ చేసండి. ఎవరు నువ్వు, నిన్ను ఎప్పుడు చూడలే అంటారా? నా పేరు సుధీర్ అండి. చెన్నైలో స్టేయింగ్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, ట్రావెలింగ్కి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను. సో నా గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మన ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి మన గురించి ఒకసారి చూసేసేయండి. సార్ నా గురించి కాదు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా ఉంటే ఒకసారి చూసేసేయండి. ఇంకా ఆ తర్వాత ఈ డైలాగ్ ఒకసారి ఏంటండి, మేల తిరుత్తని మురుగన్ చెప్తాడు, కీళ్ళైంద తేంగా వండి మురుగన్ చేస్తాడు. చిన్నప్పుడు ఈ సినిమాలో డైలాగ్ చూసి మా అమ్మని అడిగాను, అమ్మ తిరుత్తనంటే ఏంటమ్మా అసలు అని చెప్పేసి. మనకు తెలియదు, అప్పుడు బాగా చిన్నపిల్లండి. అంటే మా అమ్మ చెప్పింది, తిరుత్తనంటే తమిళనాడులో ఒక గుడి ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి గుడి అని చెప్పేసి. అప్పుడు చెప్తే ఓహో అనుకున్నాను. ఆ తర్వాత నేను చెన్నై వచ్చిన తర్వాత ఇక్కడికి దగ్గరగా తెలిసింది, కానీ చాలాసార్లు అనుకున్నాం కానీ వెళ్ళడం కుదరలేదు. ఒకసారి తిరుపతి నుంచి చెన్నైకి రిటర్న్ వచ్చేస్తూ ఉంటే దారిలోనే టెంపుల్ అని తెలిసింది. సో ఇంకా నేను మా ఊళ్ళో కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఆ వ్లాగ్ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు. ఈ వ్లాగ్తో పాటు ఆ టెంపుల్ యొక్క డీటెయిల్స్, ఒకవేళ మీరు కూడా వెళ్ళాలనుకుంటే చెన్నై నుంచి తిరుత్తని ఎలా వెళ్ళాలనేది నేను ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకోబోతున్నాను. వీడియో లాస్ట్ దాకా చూసేయండి. ఇంకా మనం టెంపుల్ చూసేద్దాం పదండి. ఈ తిరుత్తని టెంపుల్ తమిళనాడు స్టేట్లో తిరుత్తని అనే ప్లేస్లో ఉంది. ఇక్కడ మనకి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. చెన్నై నుంచి 89 కిలోమీటర్స్, తిరుపతి నుంచి అరౌండ్ 60+ కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే, ఋషులు అంటే సెయింట్స్ ఉంటారు కదా, వాళ్ళని రాక్షసులు హింసిస్తుంటే వాళ్ళని సంహరించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి వాళ్ళతో ఒక యుద్ధం చేసి ఆ తర్వాత బలిదేవుని మ్యారేజ్ చేసుకుని ఇంకా ఆ ఊర్లో ఇంకా అక్కడే కొలిపోయి ఉండిపోయారంట. ఈ ప్లేస్కి తనిగై అనే ఒక పేరు ఉంది. తనిగై దాని మీనింగ్ ఏంటంటే ప్లీజింగ్, మన్నించుట. వచ్చిన భక్తుల్ని మన్నించి వాళ్ళకి పీస్ఫుల్నెస్ని ఇవ్వడం అనేది ఇక్కడ సేయింగ్గా చెప్తారు. అది నాకు తెలుసు. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా చెప్పొచ్చు. ఇంకా మన లాగ్లోకి వెళ్ళిపోవచ్చు. మొత్తానికి మనం చెన్నైలో ఉన్న ఎన్నాళ్ళకి తిరుత్తని చూడడానికి అయితే వచ్చేసాం. ఇంకా లేట్ ఎందుకండి, చూసేద్దాం పదండి. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. గోపురం దగ్గరికి అయితే వచ్చామండి. కదా మామూలుగా లేదు అసలు. దర్శనానికి వెళ్తున్నాం, అవునండి వెళ్ళిపోదాం. కాకపోతే లోపల చూపించలేనండి, దేవుడు కదా. ఇవన్నీ మాత్రం చెప్తాను నేను, వచ్చి చూసుకోవాల్సింది మీరే మరి. మొత్తానికి మన దర్శనం, తిరుత్తని దర్శనం కూడా అయిపోయిందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు దాకా మీరు ఎప్పుడైనా చూసారో లేదో కింద కామెంట్ చేసేయండి. ఇక్కడ లొకేషన్లు అన్నీ కూడా భలే అదిరిపోయినాయండి అసలు, మామూలుగా చూడండి. నేను ఎందుకంటారా లొకేషన్లో, ఓకే వెయిట్. ఏంది మావయ్య? చక్కెర పొంగలి పులిహోర. ఓకే పదకొమ్మిదో. ఇదిగోండి చక్కెర పొంగలి, ఇదేమో పులిహార, ఈడేమో మా పవనగాడు. ఇప్పుడే ప్రసాదం అయితే తిన్నానండి, అబ్బో అదిరిపోయింది. తమిళనాడు ఫ్లేవర్స్ కూడా బాగుంటాయండి ప్రసాదాలు, భలే వేస్తారు ఇంకో అది చేసి. ఇప్పటిదాకా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒకసారి వచ్చి ట్రై చేసేయండి, మస్ట్ విజిట్. అలాగైతే అయిపోయిందండి. మన తిరుత్తని దర్శనం చేసుకున్నాం, వెళ్ళిపోయాం, వచ్చాం. చాలా తర్వాత అది ఇచ్చేసి ఇంకో 1 hour మీ దగ్గరికి తీసుకొస్తాను. చెన్నై నుంచి ఈ టెంపుల్కి అయితే వెళ్ళడానికి మనం ఒకటి ట్రైన్లో వెళ్ళచ్చు, ఇంకొకటి బస్సులో వెళ్ళచ్చు. ట్రైన్లో అయితే లోకల్ ట్రైన్లు ఉన్నాయి, రెగ్యులర్ ట్రైన్లు ఉన్నాయి. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉంది సంథింగ్, తాంబరం నుంచి ఎర్లీ మార్నింగ్, సో దాని ద్వారా వెళ్ళచ్చు. లేదా ఎంజీఆర్ సెంట్రల్ నుంచి అక్కడ లోకల్ ట్రైన్లో కూడా వెళ్ళిపోవచ్చు, మనం చీప్ అండ్ బెస్ట్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా ఒకవేళ బస్సు ప్రిఫర్ చేయాలనుకుంటే షాలింగల్లూరు నుంచి కోయంబేడు వెళ్ళిపోయి కోయంబేడు నుంచి తిరుత్తని బస్సులు ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో అలాగైనా వెళ్ళచ్చు. వన్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళాలి. సో కొండపైన ఉంటారు టెంపుల్,
అక్కడ తిరుత్తని ఊరు నుంచి కొండ మీదకి అరౌండ్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ కొండ మీదకి ఒకవేళ వెళ్ళాలనుకుంటే మెట్ల నుంచి అన్నా వెళ్ళొచ్చు, మెట్ల దారి ఉంది, నడుచుకుని వెళ్ళాలనుకుంటే. లేదు అనుకుంటే కొండ మీదకి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ బస్సులు ఎక్కడ ఉంటాయంటే బస్ స్టాండ్ నుంచి ఒక 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ అంతా వెళ్తే అక్కడ కొండ మీదకి వెళ్ళే బస్సులు అని చెప్పేసి ఉంటాయి. ఎలాగైనా వెళ్ళొచ్చు. మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మధ్యలో కొన్ని టెంపుల్స్ కానీ, కోనేరు కానీ ఇలాంటి విజువల్స్ కూడా చూడొచ్చు. బాగుంటుంది. అండ్ ఇంకొకటి, చాలా మంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు స్టేయింగ్కి సంబంధించి. అలా అడుగుతున్నప్పుడు చాలా మందికి కొంచెం రిప్లై అనేది నేను లేట్గా ఇవ్వడం కానీ, ఇన్ఫర్మేషన్ లేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం వర్క్ వల్ల. సో అలానే కాదు, నేను ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఇవ్వాలి. సో ఎప్పుడైనా ఎవరికైనా లేట్ అయితే సారీ. వీలైనంత వరకు నేను ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా అడగండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒక కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది నన్ను గుడ్డిగా నమ్మేసి దాని ద్వారా అయితే వెళ్ళకండి. ఇది కూడా మీకు చెప్తున్నాను. నేను మీకు చెప్తాను, మీరు దాన్ని చెక్ చేసుకున్న తర్వాతే, అది స్టేయింగ్ అయినా, ఫుడ్ అయినా, ఇక్కడ ఏదైనా సరే మీరు కూడా చెక్ చేసుకుని ఆ తర్వాతే వెళ్ళండి. ఇంకా ఇందులో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్లో వేసేయండి. ఇంకా ఇదనే కాదండి, చెన్నైలో మీకు చాలా వరకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనల్ని అడిగండి. మన ఇన్స్టా లింక్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాను. వచ్చేసేయండి, మెసేజ్ చేయండి ఎప్పుడైనా సరే. నేను మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, రేపు ఇచ్చేస్తాను. పర్లేదు, దానికి గొడవలేదు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ టు చెన్నై తెలుగుడు.